అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఒక సుగాలి ప్రీతి చనిపోయింది కదా, అది అందరికీ తెలుసు. మరి అది ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఆడటం ఎంతవరకు స్వభావం ఒకసారి ఆలోచించి మాట్లాడండి. మరి ఆ రోజులలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం పైన సుగాలి ప్రీతి చనిపోయిన దానిపైన ఎంత పెద్దగా ఇష్యూ చేశాడో ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. పెద్ద పెద్ద మీటింగులు పెట్టాడు, పెద్ద పెద్ద ధర్నాలు చేశాడు. అలా చేయబట్టేగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సుగాలి ప్రీతి తరపున వాళ్లకు మరి ఒక స్థలము, వాళ్ళకొక ఉద్యోగము ఇచ్చింది. ఎలా ఇచ్చారు? ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇవ్వకపోతే బాగుండదు, మా ప్రభుత్వంలోనే చనిపోయింది, మేమే చంపేసినాము, మాకు తప్ప ఎవరు లేరు, మా ఎమ్మెల్యేలే కదా చేసిన పనితనమంతా అన్నట్టుగా వ్యవహరించుకొని మరి 5 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలము, ఒక ఉద్యోగం ఇచ్చాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లేదని అప్పుడు నాటకమంతా ఇప్పుడు బయట వేసి అప్పుడు చేసినంత గవర్నమెంట్ రెచ్చగొట్టడానికి అదంతా ఈ ప్రభుత్వం మీద వేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక సింపతి పొందడానికి ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఇది ఎవరికి తగును? అది వాళ్ళకే తగునా? అవునా కాదు? ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు ఆలోచించి మాట్లాడండి. దీనికి కారకుడు ఎవరు? వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా. దీని ఇంత పెద్ద ఇష్యూ చేసింది ఎవరు? ఒక పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారే కదా గట్టిగా నిలబడగలిగింది, వాళ్ళకి ఇప్పించగలిగింది పవన్ కళ్యాణ్ గారే కదా. వాళ్ళైతే ఇవ్వగలుగుతారా? ఒక్కసారి చెప్పండి. ఆ కుటుంబానికి న్యాయం జరిగింది ఎప్పుడు? వాళ్ళ ప్రభుత్వంలోనే ఇప్పించారు, అన్ని బాధ్యతలు నెరవేర్చారు, ప్రతి ఒక్కటి కూడా అమలు చేయించారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఆ కుటుంబానికి న్యాయం జరిగినా కానీ ఇప్పుడు ఇంత విధిగా మాట్లాడటం, ఒక విశ్వాసం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కుటుంబంతో ఒక పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు. ఆయనకు రాజకీయం లేకపోతే నిద్ర పట్టదు, అధికారం లేకపోతే కూడు తినడు, మరి పదవి లేకపోతే వంట పట్టదు అన్నట్టుగా వ్యవహరిస్తారు. పదవి లేకపోతే ఆయన ఏదో ఒక రకంగా గొడవలు సృష్టించుకుంటూ అల్లరి సృష్టిస్తూ ఉంటారు. గత ప్రభుత్వం అంతా ఈ ప్రభుత్వం మీద వేసి ఇలా డ్రామాలు ఆడటం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. అప్పుడు ఎవరు ప్రభుత్వం ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ వాళ్ళని వెనక్కి తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని వాళ్ళు రెచ్చగొట్టి రివర్స్ తిప్పి మాట్లాడటం ఎంతవరకు సబబు? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తగునా? ఆయన ఒక పిచ్చి, అదొక డ్రామా. రాష్ట్రంలో ఏ గొడవలు లేకుండా ఉండలేడు, ఏ అల్లరు లేకుండా ఉండలేడు, ఏ గందరగోళం సృష్టించకుండా ఉండలేడు. ఏదో ఒకటి రెచ్చగొట్టి లేనిపోని పొలిగిరులు లేపి ఈ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలా, అధికారం చేపట్టాలన్నట్టుగా వ్యవహరిస్తారు. అది ఎవరికి తగున ఒకసారి ఆలోచించి మాట్లాడండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అధికారం పిచ్చి. ఏం చేయకపోయినా కానీ, ఏం చేతకాకపోయినా కానీ అధికారం ఉండాలి, అధికారం చలాయించాలి. లేకపోతే రాష్ట్రంలో పరువు పోతుంది, పరువు నిలబడదు. ఆ పరువు ఎప్పుడూ పోగొట్టుకున్నాడు. రాష్ట్రానికి రాజధాని లేకుండా పోలవరం పూర్తి చేయకుండా ఒక ముగుడు ముక్కలు ఆట ఆడి మళ్ళీ గంటకు ఒక డ్రామా, రోజుకో పూటకూలి జమాన్లాగా పూటకూలి మాటలు మాట్లాడుకుంటూ మావిగన్ అని ఈరోజు ఉదయం మాట్లాడిన మాట సాయంత్రానికి మాట మారుతాడు, సాయంత్రం మాట్లాడిన మాట మధ్యాహ్నానికి మాట తిప్పుతాడు. అలాంటి డ్రామాలు, అలాంటి నాటకాలు వాళ్ళకి కానీ ఈ కూటమి ప్రభుత్వానికి కాదు కదా, ఒక పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారో ఒకసారి ఆలోచించండి. 5 కోట్ల రూపాయల స్థలం ఎవరని ఇవ్వగలరా? ఎవరిస్తారు? ఏం చేయకుండా, ఇలా చేయకుండానే ఉద్యోగం ఎవరైనా ఇస్తారు? ఊరకు ఉద్యోగాలు ఎవరైనా ఇస్తారు? ఎవరు ఇయ్యరు కదా. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం చేసిన తప్పులని ఈ ప్రభుత్వం మీదకి వేసి సింపతి పొంది జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రెచ్చగొట్టడం ఎంతవరకు సబబు? ఒక్కసారి ఆలోచించండి. అది చాలా తగదు.
వాళ్ళకి ఏంటంటే ఏం చేయకపోయినా కానీ అధికారం కావాలి, చలాయింపు కావాలి. ఇది ఒక పొలిటికల్ డ్రామాగా ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు నమ్మవలసిన అవసరమే నమ్మబాకని. ఏమిటంటే 11 ఉండేది 11 సీట్లు, ఆ 11 కూడా అసలు లేకుండా అడ్రస్ లేకుండా గలత్తైపోవడానికి ఇటువంటి నాటకాలు, ఇటువంటి డ్రామాలు ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిచ్చి, ఒక మనోవేదన అని తెలియజేస్తూ, అధికారం లేకపోతే బ్రతకలేరు, ఆస్తులు కాపాడుకోలేరు, అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులు 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేస్తారు, ఏ విధంగా పరిపాలన చేశారు ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు, రాష్ట్ర ప్రజలు. మనకు ఈ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా అనేది తెలుసుకోవాల్సిందిగా. ఎన్ని గొడవలు పెట్టినా ఏం చేసినా కానీ ఎవరు మౌనంగా ఉండాలి, ఎవరు బయటికి రావాల్సిన అవసరం లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి డ్రామా, పొలిటికల్ డ్రామా, పదవి లేదన్న ఆవేశంతో, పదవి కావాలన్న ఆవేదనతో మాట్లాడుతూ ఇటువంటి ఈ సుగాలి ప్రీతి తల్లిని వెంట పెట్టుకొని వెనక్కి తెచ్చుకొని ఒక పేపర్ చేతికిచ్చి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మను మొబ్బెలో పెట్టి మాయం చేసి మోసం చేయడానికి వచ్చిన పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది నమ్మవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మరి 5 కోట్ల రూపాయలు గల విలువ గల స్థలం రాదు కదా. ఒక జాబ్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు కదా. చాలా చాలా మంచి పనులు చేశారు వాళ్ళకు. అది గుర్తులేక కుక్కకు విశ్వాసం ఉంటుంది, అటువంటి వాళ్ళకు విశ్వాసం అనేది ఉండదు కొంతమందికి. ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.